ఎంపీ క్యాండిడేట్ పాలమల్లి గారి వాళ్ళ నామినేషన్ కార్యక్రమంలో సిపిఐగా మేము భాగస్వాములు అవుతా ఉన్నాం. ఇండియా కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్కు నేను పోటీ చేస్తూ ఉన్నా. ఎంపీగా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అందరూ ఓటర్ మహాశయులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆలోచించి ఓటేమంటా ఉన్నాం. విఘ్నులైనటువంటి అనంతపురం ప్రముఖులు, మధ్యతరగతి మేధావులు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేయడం అంటే ఓటును జాగ్రత్తగా మీరు ఆలోచించి వేయమని కోరుతా ఉన్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా పోలీసుల్ని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని. అంటే ఆయన ప్రచార రథాన్ని కూడా పర్మిషన్ ఇచ్చి మరీ క్యాన్సిల్ చేస్తారా? నామినేషన్ వేసేటువంటి హక్కు లేదా? డిఎస్పీ గారు ఈ రకమైనటువంటి వైఖరి సరైనది కాదు. కావున మీరు ఇంటి దగ్గరే ఉండాలి. ఇక్కడ నుంచి మేమంతా కూడా వెహికల్లో తీసుకుని పోతాం. మీకు ఎస్కాట్ ఇస్తాం, ఎస్కాట్ ఇస్తే భయభ్రాంతులు చేస్తారా? మీరు జనాన్ని అనుమతించరా? మీ ఎస్కాట్ అక్కర్లో మా జనాన్ని కూడా ఆయన పాలమల్లి వాళ్ళ బంధువులు చెప్పి ఒక 40 ఆటోలు బస్సులందరూ కూడా మాట్లాడుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడ టిఫిన్ పెట్టి అందరూ కూడా సమీకరణ చేసుకుంటా ఉంటే దాన్ని ఆపుతారా మీరు? అంటే ఉద్దేశం ఏమి నేను అంటా ఉన్నా. అంటే వైసీపీకి మీకు అనుకూలంగా మాట్లాడతారా? అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారా? మీరు నిష్పక్షపాతంగా మీరు అంతా కూడా పనిచేయరా అని నేను అంటా ఉన్నా. మీ డ్యూటీ మీరు చేయాలి కదా. ఇవాళ డిఎస్పీగా మీరు ఆలోచించాలి కదా. అనంతపురం ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది. అందులో నామినేషన్ పెట్టినటువంటి హక్కు లేదని నేను అంటా ఉన్నా. వైసీపీ వాళ్ళకి ఇచ్చారు కదా, మరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్డంకి ఏమిది? నేషనల్ పార్టీది. ఇవాళ జాతీయ పార్టీలు ఇవి, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళు జైలుకు వెళ్ళినటువంటి పార్టీలు, త్యాగాలు చేసినటువంటి పార్టీలు. మాకే మీరు అంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తామన్నారు. నామినేషన్ వేసేదానికి ఇన్ని అడ్డంకులు పెడతారు మీరు. ఒక వెహికల్లో తీసుకొని పోతామంటారా? ఇది ఏమాత్రమూ సరైనది కాదు. దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాం. అవసరం అనుకుంటే పై అధికారులు కూడా, ఉన్నతాధికారులు దృష్టి కూడా తీసుకొని పోతాం. భవిష్యత్తులో దీనిపైన మరింత బలమైనటువంటి జన సమీకరణ చేసి సరైన పద్ధతుల్లో నిర్ణయం తీసుకునే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ కార్యక్రమాన్ని, నామినేషన్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఇదంతా కూడా దిగ్విజయంగా జరగాలని పాలమల్లి గారు ఎంపీ క్యాండిడేట్గా హస్తం గుర్తుపైన ఓటు వేసి కంకి కోడలు గుర్తుపైన నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించి ఓటేయమని వాళ్లకు మరొక మనవి చేస్తా ఉన్నా.